మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో దేవుని యొక్క సన్నిధిలోనికి చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కరెంట్ పోలేదు. మీ పరిశుద్ధ గ్రంథాలన్నింటినీ కూడా చక్కగా మీ ఒడిలో ఉంచుకోనండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ నెల వాగ్దానం ఏంటి? ఈ నెల వాగ్దానం రెఫరెన్స్ తీయండి అంటున్నాను. డైరీలో చూడకుండా ఎవరైనా రెఫరెన్స్ దీన్ని చూద్దాం. ఈ నెల వాగ్దానం డైరీలో చూడకుండా ఆ రెఫరెన్స్ తీయండి. డైరీలో చూడకూడదు, కానీ రెఫరెన్స్ తీయాలి. సరే, పోనీ వాక్యం అన్నా చెప్పండి. ఈ నెల వాగ్దానం ఏంటి? సగం చెప్పారు. గుర్తుంటే కదా అంటారా? వెరీ గుడ్. అంత గుర్తుంటే ఇంకేమయ్యా. నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచూ ఉన్నాను. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 11వ వాక్యం. యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచూ ఉన్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు చేయుదనని సెలవిచ్చెను. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ నెల 1వ తారీఖున ఈ వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు కనుక ఈ వాక్యమే మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు చెప్తూ ఉన్నారు, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచూ ఉన్నాను. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా ప్రభు చేయాలని ఆశపడుతూ ఉండేది. నిశ్చయముగా నేను నీకు మేలు చేయడానికే నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో ఏదైనా మేలు జరగకపోతే, ఏదైనా కార్యం జరగకపోతే, మనం అనుకున్నది, మనం ఊహించింది, మనకు జరగాలనుకున్నది జరగకపోతే మనం ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో బలహీనపరచబడిపోతూ ఉంటాం, ఆధారపడిపోతూ ఉంటాం. మనం అనుకున్నది జరగకపోతే ఏమైపోతుంది? మనం ఒకటి అనుకున్నాం, అది జరగకపోతే ఏమవుతుంది? బలహీనమైపోతాం. కొన్ని సందర్భాల్లో చాలామంది వారు అనుకునింది జరగలేదని చెప్పి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుని ప్రియులారా, ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచూ ఉన్నాను. ఏ మేలు అయితే జరగట్లేదో, ఏ కార్యం అయితే జరగట్లేదో, ఏదైతే మనం ఊహించామో, ఏదైతే మనం జరగాలనుకున్నామో, ఇంక అయిపోతుంది, ఇంక జరుగుతుంది, ఇంక చేతి దాకా వచ్చిందిలే అని అనుకున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఏమైపోతుందంటే, కొన్నిసార్లు చూడండి, నోటి దాకా వచ్చింది, ఏమైపోయిందంట, చేయి జారిపోతే అప్పుడు ఏమనిపిస్తుంది?
ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇట్లాగ అయిపోయింది అని రకరకాలుగా ఆలోచిస్తాం. బోల్డ్ అన్ని ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా జరిగి ఉండకూడదు, ఇలా అయ్యి ఉండకూడదు, ఇది ఎందుకు ఇలాగ అయింది అని రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటారు, ఇదిగో నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచూ ఉన్నాను. కాబట్టి ఇది జరగలేదు, ఇది ఇలాగా ఆగిపోయిందే, ఈ కార్యం ఎందుకు ఇలా జరగలేదు, ఇది ఎందుకు నా జీవితంలో ఇలా దారి తీసింది అని మీరు ఒకవేళ బలహీనపరచబడిపోతున్నారేమో, అలా బలహీనపడొద్దు. నీకు మేలు చేయవలననే ఇదిగో నేను నిన్ను బలపరచుచూ ఉన్నాను. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తును మనం విశ్వసించి నమ్ముకున్న తరువాత ప్రభు మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు ప్రతి మేలును ప్రభు చేయాలని ఆశపడుతూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం, కొన్ని సందర్భాల్లో వినాలి, కొన్ని సందర్భాల్లో దేవుడు ఇదిగో ఈ చిన్న కార్యం చేస్తే చాలండి. ఏంటిది ఈ చిన్న కార్యం చేస్తే చాలు దేవుడు, నాకు ఈ చిన్న మేలు చేస్తే చాలు నాకు దేవుడు. ఇదిగో నేనేమి పెద్దగా అడగట్లేదండి, దేవుడిని ఈ చిన్న మేలే అడుగుతున్నాను, ఈ చిన్న కార్యం అడుగుతున్నాను, ఇంకేం చేయబడలే దేవుడు నాకు. ఈ ఒక్కటి చేస్తే ఈ ఒక్కటి చేస్తే చాలు, ఇంకేం కూడా నాకు అక్కర్లేదండి, ఈ ఒక్కటి చాలు నాకు, నా బతుక్కి. కొంతమంది ఇలాగే మాట్లాడుకుంటారు, నా బ్రతుక్కి ఇది ఒకటి చేస్తే చాలండి దేవుడు. అప్పుడప్పుడు కొంతమంది తల్లిలు మాట్లాడుతుంటారు, అయ్యా నాకు పెద్ద ఏం లేదు, నా కొడుకు మారితే అది చాలయ్యా, ఇంకేం వద్దయ్యా, నా అప్పులు పోతే చాలయ్యా, నా సమస్యలు తీరితే చాలయ్యా. ప్రభు అంటారు, ఒక్క మేలును చేసి అంతటితో ఆపేసే దేవుడు కాదైనా. అదే మనం బైబిల్లో చూడగలుగుతాం. ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకొని వచ్చేటప్పుడు వారితో దేవుడు ఏం ప్రమాణం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టేసి ఇంక మీకు నాకు సంబంధం లేదని విడిచిపెట్టి వెళ్ళిపోను. ఇదిగో మీరు నన్ను నమ్ముకున్నారు కనుక, మీరు నన్ను ఆశ్రయించారు కనుక, నేను మీకు దేవుడినై ఉన్నాను కనుక నిత్యము ప్రతి మేలుని చేస్తూనే ఉంటా. ప్రతి మేలు ఎప్పటి వరకు చేస్తావయ్యా అని అంటే నిత్యం చేస్తూనే ఉంటాడు ఆయన. ఒక రోజు చేసి ఒక మేలుని చేసి వెళ్ళిపోయే దేవుడు కాదు, ఒక మేలు చేసి ఇంక నా వల్ల కాదు అని చెప్పే దేవుడు కాదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 3వ వాక్యం 24వ వాక్యం కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 3వ వాక్యం 24వ వాక్యం కూడా. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇప్పుడు 24 చదువుతామా? ఎప్పుడంట? ఒక రోజా? చెప్పండి, ఒక రోజా 2 రోజులా? ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడా? ఏంటిదంటది? నిత్యము ప్రతి నిత్యం ప్రతి పూట ఆయన మనకు మేలులు చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు అంతటితో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఆ రక్షణ మార్గంలోనికి మనం వచ్చాం. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇది చాలండి, ఇంతవరకు నాకు చాలు అని అనుకునే దేవుడు కాదు ఆయన. ప్రతి మేలు ప్రతి నిత్యము నీకు చేయడానికి ఆశపడుతున్న దేవుడు. అయితే మన దైనందిన జీవితాల్లో మనం ఏమనుకుంటాం, ఒక్క మేలు చేస్తే చాలులే, ఒక్కటి చాలేనండి. కొంతమంది మాట్లాడుతుంటారు ఎందుకు ఇంత చదివావు అని అంటే, బాగా చదువుతున్నానండి, బాగా ఎగ్జామ్ రాయాలి, ఏం కొట్టాలా, ఇప్పుడు అన్నీ ఈ నెల అంతా ఏం రాస్తున్నారు, డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు, ఒక్క జాబ్ ఒక్కటి కొడితే చాలండి. ఏంటిది అది? ఒక్కటి కొడితే చాలు, ఒక్క జాబ్ వస్తే చాలండి, ఇంక నా జీవితానికి నా బ్రతుక్కి ఇది చాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని ప్రియులారా, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అంతటితో నిన్ను ఆపేసే దేవుడు కాదు, అంతటితో నిలబెట్టే దేవుడు కాదు. అంతకంతకు ప్రతి నిత్యము మేలు చేసే దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. అయితే ఇశ్రాయేలు ప్రజలు ప్రతి నిత్యము నీకు మేలు చేస్తూనే ఉంటాను, మీరు జీవించినంత కాలం
మనం బ్రతికినంత కాలం మన ప్రభువు కూడా మనకు మేలు చేస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి తీసుకొని వచ్చింది అందుకే ప్రతి నిత్యము వారికి మేలు చేయడానికి, ప్రతి నిత్యము వారు ఆశీర్వదించబడడానికి, ప్రతి నిత్యము దేవుని చేత అనేకమైన అద్భుత కార్యాలు వారు చూశారు, అనేకమైన మేలులు పొందుకున్నారు, ప్రతి ఆశీర్వాదానికి వారు వారసులుగా పిలువబడ్డారు. అయితే వారికి అంతసేపు దేవుడు మేలు చేస్తున్నా, వాళ్ళకి ఎన్ని మేలులు ప్రభు చేస్తున్నా వాళ్ళు కోరుకునేది ఏంటో తెలుసా? మీరు బాగా బైబిల్ చదువుతుంటారు కనుక నిర్గమకాండం నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చినప్పటి నుంచి చదవండి. వాళ్ళకి దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నా, ఈ బతుకొద్దు మేము చచ్చిపోతాం, ఈ బతుకొద్దు నేను చేస్తా ఏంటిది అది? ఎంతసేపు దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నా వాళ్ళు ఏమంటున్నారో తెలుసండి? చావునే కోరుకుంటున్నారు. చదవండి సంఖ్యాకాండం 20వ అధ్యాయము. అంటే ఇక్కడ ఒకటే కాదు కానీ ఆ నిర్గమకాండం నుంచి మీరు చదువుకుంటే ప్రతి దగ్గర దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నా వారి నోటి నుంచి వచ్చిన మాటలు ఏంటో తెలుసా? చావునే కోరుకునే వాళ్ళండి. చూడండి సంఖ్యాకాండం 23వ వాక్యం, 20వ అధ్యాయం 3వ వాక్యం. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు మేము చనిపోయిన ఎడల ఎంతో మేలు. ఆ తర్వాత చదవండి. అయితే మేము ఈ స్థలంలో చూడండి, బాగా చూడండి. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగడానికి నీళ్ళే లేవండ్రి. వాళ్ళు ఏది కోరుకుంటే దేవుడు వాళ్ళకి ఇవ్వట్లే. మాంసం కావాలంటే మాంసాన్ని ఇస్తున్నాడు, ఆహారం కావాలంటే మన్నాను కురిపిస్తున్నాడు, నీరు కావాలంటే బండ నుంచి తెప్పిస్తున్నాడు. శత్రు సమూహం వెనక నుంచి వస్తుంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు. మరి ఇన్ని చేస్తూ ఉన్న వాళ్ళు మరలా ఏదైనా ఒక మేలు చేయకపోతే, మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు ఏదైనా ఒక మేలు చేయనప్పుడు, లేకపోతే ఆ మేలు చేస్తాడు ఖచ్చితంగా ప్రభు, దాంట్లో సందేహం లేదు. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యం అయినప్పుడు మనం ఏమనుకుంటాం? ఎందుకు ఈ బతుక, ఎందుకు బ్రతుకు, అందరికీ సావు వస్తుంది, నాకు రావట్లేదే, ఎందుకు ఒక మేలు కూడా లేదు నా జీవితంలో, ఒక ఆశీర్వాదం లేదు, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, చావు. ఈ రోజున చాలామంది చిన్న బిడ్డలతో సహా రేపో మాపో కాటికి పోయే వాళ్ళ వరకు ఏం మాట్లాడుతుంటారు? ఏదైనా చిన్న కష్టం వస్తే చెప్పండి, చచ్చిపోతారు, నాకొద్దా ఈ బతుకో. వీళ్ళు ఎందుకు చావాలనుకుంటున్నా తెలుసా? ఏమి లేవంట వాళ్ళకి, గింజలు లేవంట, ధాన్యమ్మలు లేవంట. అదే కాదు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడతారు, మాకు ఇక్కడ తెల్లగడ్డలు లేవు, ఆకుకూరలు లేవు, కీరకాయలు, ఇయే వాళ్ళు బ్రతుకంతా తిండి గురించే. దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు బాబు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళడానికి ప్రతి నిత్యం మేలు చేయాలని దేవుడు ఆశపడుతుంటే, మనం నోరు తెరిస్తే చావాలి, ఎప్పుడు చేస్తాను నేనా, అయ్యో అందరూ పోతున్నారా, ఎట పోతావు నువ్వా? అంత ఆశమాషకు పంపిస్తాడు దేవుడు మనల్ని. మీరు అదే గమనించాల్సింది. దేవుడు నిత్యము మన జీవితంలో మేలు చేయాలని ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్న దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్లాగా వ్యర్థమైన మాటలు, చావును కోరుకునే వారిగా ఉండకూడదండి. ఆయన మనల్ని పిలిచిందే ప్రతి నిత్యం మనకు మేలు చేయడానికే. కాకపోతే ఆ మేలు చేసే విషయంలో కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యమైన అద్భుత కార్యాలు ప్రభు చేస్తాడు, ఆలస్యమైన అది ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తాడు, ఆలస్యమైన అది ఊహించని రీతిలో ప్రభు చేస్తాడు. అంతేగాని ఆలస్యం అయిపోతుంది, మరి ఇంత సమయమా, మరి ఎన్ని రోజులా అని అంటే ఆగాలి.
ఆగిన తర్వాతే దేవుడు అద్భుతంగా మన జీవితంలో ప్రతి మేలును ప్రభు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. కాబట్టి నీకు మేలు చేయవలననే నేను నిన్ను బలపరుస్తున్నాను. నిన్ను నాశనం చేయాలనో, నిన్ను పతనం చేయాలనో, నిన్ను భూపాతాళానికి త్రొక్కివేసే దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరయ్యా అని అంటే, ఐగుప్తులో నుంచి నిన్ను తీసుకొని వచ్చింది ఎందుకో తెలుసా? లోకములో నుంచి నిన్ను వేరుపాటు చేసింది ఎందుకో తెలుసా? మనందరికీ నిత్యము మేలు చేయడానికే. కానీ మనల్ని దేవుడు రక్షించుకున్నది మనం చనిపోవడానికి కాదు, మనం చావడానికి కాదు. అర్థమవుతుందండి? మనం చనిపోవడానికి కాదు దేవుడు మనల్ని పుట్టించింది. తల్లి కడుపులోనికి మనం వెళ్ళేటప్పుడు ఎన్నో అణువులు తల్లి కడుపులోనికి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఎన్నెన్నో వాటితో యుద్ధం చేసి ఒక్కటే మిగులుతుంది. ఆ మిగిలినదే నువ్వు నేను. మరి దేవుడు మనల్ని అన్ని అణువులతో ఏమండి అన్ని వాటిలో నుంచి తప్పించి దేవుడు మనల్ని బ్రతికించి భూమి మీద తీసుకొని వచ్చింది మనం సావడానికా? పొరపాటున ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చావాలి అనే మాట మనలో రాకూడదండి. మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆ మేలు చేయడానికి ప్రతిరోజు ప్రభు మనల్ని బలపరుస్తూనే ఉన్నారు. ఆమేన్. అయితే అదే నేను చెప్పింది, ఈ రోజుల్లో కొన్ని మేలులు మన జీవితంలో ఆలస్యమైనప్పుడు మనం ఏమైపోతున్నాము అని అంటే బలహీనపరచబడిపోతున్నాం. ఈ విషయాలు మీరు కొంచెం బాగా వినాలి. మన జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో మేలు చేసేటప్పుడు ఆ మేలు కొంచెం చెప్పండి ఆలస్యం అవుతుంది, కానీ దేవుడు అద్భుతకరంగా చేస్తాడు. ఈ లోపలే మనం ఏమైపోతుంటాం? బలహీనపరచబడిపోతున్నాం. చాలామందికి జూన్ నెల 12వ తేదీ అమ్మకి వందనం పడింది. కొంతమందికి ఆత్రం, ఏంది ఇంకా పడలేదే, నాకెందుకే పడలేదు, అందరికి పడిపోయిందే, అబ్బా ఇంకా టైం ఉందిగా, ఎప్పుడు దాకా? రేపు నెల 5వ తేదీ దాకా ఉంది. ఈ లోపల ఏదైనా లోటుపాట్లు ఉంటే సచివాలయంలోకి వెళ్ళి చేసుకోమని చెప్పుకోవడం. ఈ లోపలే మనం ఏమైపోతున్నాం? మీరు ఎట్టున్నారంటే మాకు లేదు కదా అని అడుగుతాం. మిమ్మల్ని గురించి అనట్లేదు, పడిన వాళ్ళ గురించి. పడిన వాళ్ళు ఏమైపోతున్నారు? అందరికి పడిపోయిందే, ఇంకా టీచర్ల మీద గొడవలు, ఆ సచివాలయంలో ఉండే వాళ్ళ మీద గొడవలు, ఇంకెక్కడెక్కడికో తిరిగేస్తున్నాం. అదే ఏదైనా జరగకపోతే అప్పుడు ఏమైపోతుంటాం? మనం బలహీనపరచబడిపోతుంటాం. దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేయడానికే ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. అయితే మన దైనందిన జీవితాల్లో ఈ మేలు జరిగేటప్పుడు కొంచెం ఆలస్యమైనప్పుడు మనం బలహీనపరచబడిపోతున్నాం. ఏది మనల్ని బలహీనపరుస్తుంది దానిని మనం దూరం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మన జీవితంలో మేలు చేస్తాడు. ఆమేన్. ఏది మనల్ని బలహీనపరుస్తుందో మనం తెలుసుకోవాలి. ఏది మనల్ని బలహీనపరుస్తుంది? 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు నేను చాలా క్లుప్తంగా చెప్తాను, చూడండి. ఏది మనల్ని, చెప్పండి అందరూ, ఏది మనల్ని బలహీనపరుస్తుంది? చెప్పండి, ఏందది? ఏది మనల్ని బలహీనపరుస్తుందో ఒక 3 విషయాలు ఉన్నాయి. దాన్ని తెలుసుకొని దాని నుంచి ప్రభు మనల్ని బలవంతులుగా మార్చునుగాక. ఏది మనల్ని బలహీనపరుస్తుంది అని అంటే శ్రమ మనల్ని బలహీనపరుస్తూ ఉందంట. ఏంటిది అది? శ్రమ, శోధన, కష్టం, ఇబ్బంది మనల్ని బలహీనులుగా చేస్తూ ఉంది. యోబు గ్రంథం మొదటి మాట, యోబు గ్రంథం 4వ అధ్యాయము 3, 4, 5 వాక్యాలు. యోబు గ్రంథం 4వ అధ్యాయము 3, 4, 5 వాక్యాలు చదువుదాం. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడు, నీ మాటలు త్రొట్టిలి వాణిని ఆదుకొని ఉండును, కృంగిపోయిన మోకాలు వాణిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలగగా నీవు బహు దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచు ఉన్నావు. యోబు స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి, యోబు ఎక్కడున్నాడు ఇప్పుడు అని అంటే అన్నిటినీ పోగొట్టుకొని శ్రమల మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు యోబు? శ్రమల మధ్యలో ఉన్నప్పుడు
ఆ సందర్భాలంతా మనకు బాగా సుపరిచయమైందే. అయితే యోబు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన స్నేహితులు కూడా యోబు దగ్గరకు వచ్చి, యోబు ఇంత బలహీనంగా నువ్వు ఎందుకు అయిపోయావో తెలుసా? ఎందుకు అయిపోయావు అని అంటే, శ్రమ వలన యోబు ఏమయ్యాడు? బలహీనపరచబడిపోతూ ఉన్నాడు. దేని వలన? శ్రమ వలన. ఒకప్పుడు యోబు ఎలాంటి వాడయ్యా అంటే, ఎవరైనా శ్రమల్లో బలహీనంగా ఉంటే వాళ్ళని బలపరిచేవాడు. అలాగ బలపరిచే యోబే ఇప్పుడు ఏమైపోయాడయ్యా అని అంటే, శ్రమ వలన ఏమైపోయాడు? బలహీనమైన వ్యక్తిగా మార్చబడిపోయాడు. ఒకప్పుడు అందరికీ బుద్ధి చెప్పేవాడు. ఒకప్పుడు ఎవరైనా బలహీనపరచబడిపోతుంటే వారిని బలపరిచే వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తికే శోధన కలిగినప్పుడు, ఆ వ్యక్తికే శ్రమ కలిగినప్పుడు, ఆ కుటుంబానికే శ్రమ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పగలుగుతాడు? మీకు అర్థమవుతుందా? కొన్ని పరిస్థితుల్లో మన కుటుంబంలో ఎంత నిజాయితీగా భక్తి చేస్తున్నా కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలు తట్టుకోలేనంత శ్రమ కలుగుతుంటుంది, మోయలేనంత శ్రమ కలుగుతుంటుంది, ఇంకా లేయలేనంత బాధ కలుగుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో అరే నేనే అందరికి చెప్పే వ్యక్తినే, నేనే దేవుని గురించి బాగా చెప్పే వ్యక్తినే, అందరినీ బలపరిచే వ్యక్తిని, ఇప్పుడు నాకే ఏమొచ్చింది? శ్రమ కలిగింది అని అనుకుంటూ ఉంటాం. ప్రియులరా, ఈ శ్రమ ఏం చేస్తుందయ్యా అని అంటే మనల్ని బలహీనులుగా మార్చేస్తుంది. ఈ శ్రమ ఏం చేస్తుంది? బలహీనులుగా మార్చేస్తుంది. ఈ కష్టం అనేది బలహీనులుగా చేసేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎంత మనం అనుకున్నా సరే ఈ శ్రమ మనల్ని వెనకకి లాగుతూనే ఉంటుంది. ఈ శ్రమ నేను తట్టుకోలేకపోతున్నాను అండి, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శోధన నేను తట్టుకోలేకపోతున్నాను. యేసు ప్రభుని నమ్ముకున్నది ఇందుకేనా? యేసు ప్రభు నమ్ముకునింది ఇందుకేనా? చాలామంది చూడండి, యేసయ్య నమ్ముకుంటే బాప్తీసం తీసుకుంటే ఏమొస్తాయి? బాగా చెప్పండి మా, వస్తాయా? సరే. అయితే యేసు ప్రభు నమ్ముకోకపోతే అప్పుడు రావు. యేసు ప్రభు నమ్ముకోకపోతే రావులే. యేసు ప్రభు నమ్ముకుంటేనే వస్తాయా? కొంతమందిని భయపెడుతుంటారో లేకపోతే వాళ్ళకి తెలుసో తెలియక చెప్తుంటారో నాకు తెలియదు, కానీ ఇదిగో బాప్తీసం తీసుకుంటున్నావు, బాప్తీసం తీసుకునేటప్పుడు ఏం చేయాలా? బాగా నిండా దేవుడి దగ్గర అడగాల. చాలా కష్టాలు వచ్చేస్తాయి, చాలా బాధలు వచ్చేస్తాయి. చాలా అంటే ఎన్నో వస్తాయి. మీకు ఒక విషయం చెప్పనా? చూడండి, వాక్యం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఎందుకు ఈ శ్రమలో తెలుసండి? ఏమండి వినాలి. యేసు ప్రభుని నమ్ముకోకముందు శ్రమలు వస్తాయి, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత శ్రమలు వస్తాయి. అయితే ఈ శ్రమలు ఎందుకు, ఇంతవరకు శ్రమలు ఎందుకో తెలుసా? ఇవి అర్థమైనటివి. ఆ శోధనలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులన్నీ కూడా మనం చేసిన అవిధేయతను బట్టి అవి కలిగాయి. అయితే ఇప్పుడు మీరు బాగా వినాల్సింది ఏంటంటే, యేసయ్య రక్తం చేత కడగబడి ఏమండి పరిశుద్ధుల సమూహంలో చేర్చబడిన తర్వాత ఇప్పుడు శోధనలు వస్తాయి. ఈ శోధనలు వేరు, వినాలి. ఈ శోధనలు వేరు. ఈ శోధనలు ఎందుకు వచ్చాయి? యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు కూడా ఎందుకు శోధనలు వస్తున్నాయి? ఎందుకు కష్టాలు కలుగుతున్నాయి? ఎందుకు బాధలు కలుగుతున్నాయి? ఎందుకు శ్రమ కలుగుతుంది అని అంటే ఏమని రాయబడింది? దేవుడు కొంచెము కాలం మిమ్మను శ్రమపడిన పిమ్మట, మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచడానికి. బాప్తిసం పొందుకున్న తర్వాత కొన్ని శ్రమలు వచ్చిన తర్వాత ఆ శ్రమలు ఎందుకయ్యా అంటే మనల్ని బలపరచడానికి, దేవునిలో స్థిరపరచడానికి, దేవునిలో నిలబెట్టడానికి. వింటున్నారా నా మాటలు? ఎందుకు వచ్చాయి? ఇప్పుడు యేసయ్య నమ్ముకున్న తర్వాత చెప్పండి. అది వెరీ గుడ్. ఎందుకు? దేవుళ్ళో మనల్ని స్థిరపరచడానికి, దేవుళ్ళో నిలబెట్టడానికి. మనం బ్రతికినంతకాలం శ్రమ వస్తుందంటే రాదు. వాక్యం ఏముంటుందో తెలుసా? కొంచెము కాలము,
కొంచెం కాలం మాత్రమే శ్రమలు వస్తాయి. ఈ శ్రమలో కూడా నిన్ను స్థిరపరచడానికే. ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ శోధనలు కూడా నిన్ను స్థిరపరిచి, నిన్ను బలపరిచి, నీలో ఉన్న దుమ్మునంతటిని దులపడానికి, నువ్వు ఇంకా పరిపక్వత్వంలోనికి వచ్చేంత వరకు ఈ శోధనలు కలుగుతూనే ఉంటాయి. అంతవరకు మనం ఏం చేయాలి తెలుసా? ఓపికతో దేవుడి దగ్గర కనిపెట్టాలి. యోబుకి శ్రమ కలిగింది. యోబుకి శ్రమ కలిగినప్పుడు బలహీనుడైపోయాడు. అయితే దేవుని ప్రియులారా, మనం బాగా వినాల్సింది ఏంటో తెలుసా? ఈ శ్రమలు, ఈ శోధనలు దేవుడే కలగజేస్తాడు. యేసయ్యను నమ్ముకున్న తర్వాత దేవుడే కలగజేస్తాడు. అయితే వాక్యం ఇలా మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యం. నాకు బాగా ఇష్టమైన వాక్యం ఇది. నేను చాలా సందర్భాల్లో ఈ వాక్యం చదువుకుంటూ ఉంటాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కూడా కలగజేస్తాడు. ఇదివరకు శోధనలు కలిగాయి. ఎప్పుడు? దేవుని నమ్ముకోకుండా ఉన్నప్పుడు ఎన్నో శోధనలు కలిగాయి. కానీ దాంట్లో నుంచి తప్పించిన నరమాత్రుడు లేడు, తప్పించిన దైవం లేదు. కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని ఆరాధిస్తున్న తర్వాత సాధారణమైన శోధనలు అందరికీ ఎలా కలుగుతుంటే అలాంటి శోధనలే పెడతాడు ప్రభు. ఏదో పెద్ద పెద్దవేవో నీవు భరించలేనేటివి దేవుడు నీ మీద కలగ చేయడు. అయితే అందులో నుండి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని చెప్పండి ఏం చేస్తాడంట? తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలగజేస్తాడు. ఎందుకు అని అంటే ఆయన శోధన పెట్టాడు కనుక అందులో నుంచి, చెప్పాలి మీరు, అందులో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభువే కలగజేస్తాడు. కాబట్టి ఎందుకు ఈ శోధనలు వచ్చినాయి, నాకే ఎందుకు ఈ బాధలు వచ్చినాయి, నా ఒక్కరికే. చాలామంది ఇలాగే మాట్లాడుతుంటారు. ఏమని? రోజుమేరక్క ఏమంటుంటారు? నాకే వచ్చినాయ్యా, నాకే వచ్చినాయి ఈ బాధలు, నాకే వచ్చినాయి ఈ శ్రమలు. అంటే ఇలా మాట్లాడే వాళ్ళు నేనేమనుకుంటానంటే, అంటే వీళ్ళకి ఒకటి వచ్చేది కాదు, అందరికీ వస్తే బాగుందని ఆశపడుతుంటారేమో. అంతే కదా? నాకే వస్తుంటుందమ్మా. ఏంటిది అది? ఎవరో షుగర్ అంటున్నారు. షుగర్ కాదు, శోధన. షుగర్ అని కాకండి, షుగర్ అందరికీ ఉండదులే ఈ రోజుల్లో. నాకే వచ్చింది. ఎంత ఉందమ్మా షుగరు? ఎంత ఉంది షుగరు? షుగరా? శోధన. 400 శోధన. యేసు రక్తమే జయం. 400 ఉండేవాళ్ళే గుండె రాయి లాగుంటే 180 190 ఉండేవాళ్ళు సూచేసిందయ్యా, ఇడ్లీ తినకముందు ఎంత నిందా, ఇడ్లీ తిన్నాకోయమ్మా. 190కే 400 ఉండేవాళ్ళే గుండె రాయిగా కూర్చొని భయము లేదుగా ఆ పాటలు పాడుతున్నారు. మరి మనం ఎందుకు దిగులు పడాలి? వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఈ శోధనలు కలుగుతాయి, కానీ అందులో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు కలగజేస్తాడు. సాధారణమైన శోధనలే, సాధారణమైనటివే. ఏదేదో నువ్వు మొయ్యలేనేటివి దేవుడేం పెట్టడు. అయితే పెట్టినా సరే దేవుడు అందులో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా కలగజేస్తాడు. యోబుకు తెలుసు ఈ విషయాలు. అయితే ప్రారంభం కనుక, ఆ ప్రారంభ దినాలు కనుక యోబు 4వ అధ్యాయంలో ఏమైపోయాడు? బలహీనం అయిపోయాడు. ఈ శ్రమ వలన ఏమైపోయాడు? కృంగిపోయాడు. అయితే 23వ అధ్యాయానికి వచ్చేసరికి యోబు గ్రహించాడని, ఎందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయి, ఈ శ్రమ నాకే ఎందుకు కలిగింది అని గ్రహించిన యోబు మంచి మాట మాట్లాడతారు. యోబు 23:10. ఇప్పుడు యోబు మాట్లాడిన మాట ఇది వరకు ఆయన నన్ను శోధించిన తర్వాత ఎలా మారాడంట? అమ్మమ్మ ఎలా మారాడంట? అది ఆయన నన్ను శోధించిన తర్వాత, నాకు శ్రమ పెట్టిన తర్వాత. ఎందుకు ఈ శ్రమ అని అంటే యోబు అంటారు, అయ్యా ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ కష్టాలన్నీ ఎందుకో తెలుసా? నన్ను సువర్ణముగా మార్చడానికి, సువర్ణము వలె కనబడుతును. ఎలా కనబడుతున్నాడంట?
చెప్పండి ఎలా? సువర్ణము వలె యోబు కనబడడానికి, సువర్ణము వలె యోబు మారడానికి ఈ శోధనలు కలిగాయి, ఈ కష్టాలు కలిగాయి, ఈ ఇబ్బందులు కలిగాయి. అంతేగాని యోబును నాశనం చేయడానికో, యోబును పతనం చేయడానికో, యోబును భూమి మీద లేకుండా తుడిపి వేయడానికైతే కాదు ఈ శోధనలు. కొన్ని సందర్భాల్లో ఈ శోధనలు కలిగినప్పుడు కొంతమంది తట్టుకోలేక చనిపోయే వాళ్ళు ఉన్నారు. శోధనలు కలిగినప్పుడు మరణానికి దారి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. శోధనని తట్టుకోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అయితే దేవుని ప్రియులారా, ఈ శోధనలు, ఈ కష్టాలు, ఇబ్బందులు ఎందుకో తెలుసా? మనలందరినీ కూడా సువర్ణము వలె మార్చడానికి. అయితే 42 అధ్యాయానికి వచ్చేసరికి యోబు ఇప్పుడు ఎలా అయిపోయాడు అని అంటే బలపరచబడ్డాడు. ఆమేన్. యోబు ప్రారంభంలో ఆ కష్టాలను బట్టి, ఆ శోధనలు బట్టి, ఆ శ్రమలు బట్టి బలహీనుడయ్యాడు. అయితే అవన్నీ ఎందుకయ్యా అంటే అతన్ని శుద్ధ సువర్ణంగా మార్చడానికి. సాధారణమైనటివే కలిగాయి. ఇప్పుడు చూడండి, యోబుకి మనుషులకు కలిగినటివి కాకుండా, మనుషులకి కలిగేటివి కాకుండా వేరేది ఏదైనా కలిగిందా యోబుకి? చెప్పండి, మీరు చెప్పండి. బైబిల్ చదువున్నారు కదా. యోబుకి సాధారణమైనటివే కలిగాయా, లేకపోతే వేరేటి వెరైటీగా ఏమైనా వచ్చాయా? చెప్పండి అండి. సాధారణమైనటివి కలిగాయి. యోబుకి ఏం కలిగినాయి? బిడ్డలు చనిపోయారు. అందరికీ బిడ్డలు చచ్చిపోతారు, అందరికీ బిడ్డలు పోతారు. ఆస్తి పోయింది. ఏం మనకు బాలా? ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళు ఇప్పుడు లేరండి? చెప్పండి అండి. ఆస్తి ఈరోజు ఉంటుంది, రేపు పోయిన వాళ్ళు కూడా లేరా? ఎంతో పోగొట్టుకున్న వాళ్ళు లేరు? పోయింది. వెరీ గుడ్. ఇంకా ఒక రోజులోనే ఉన్న మొత్తం ఇల్లులన్నీ కూలిపినాయి. ఇప్పుడు కూలిపోవట్లే ఇల్లులా? చెప్పండి అండి. కలుగుతున్నాయి లేదా? ఎక్కడ ఇల్లు అక్కడ కూలిపోతున్నాయి లేదా? ఓకే, ఇది కూడా సాధారణమైంది. ఇంకేమొచ్చింది? ఏమొచ్చింది? వచ్చింది. ఆయనకు ఒకటేనా? ఎవరికి కలగలేదా అనారోగ్యం అనేది? యోబుకి ఒక్కటే ప్రత్యేకంగా వచ్చిందా? అనారోగ్యమే సాధారణంగా అందరికి వస్తుంటుంది, అందరికీ వచ్చిందే. కుష్ఠవ్యాధి చాలామందికి బైబిల్లో కూడా అది వరకు చాలామందికి వచ్చిందిగా. చాలామంది కుష్ఠవ్యాధితో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారుగా. అదేం కొత్తగా యోబుకి ప్రత్యేకంగా వచ్చింది ఏం కాదు. అదే సాధారణంగా మనుషులు కలిగేటివే కలుగుతుంటాయి, మనకి ఏదో కొత్తదేం రావు. అయితే అందులో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడండి. యోబును అలాగే దేవుడు చేసింది, అందులో నుంచి తప్పించాడు. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందయ్యా అంటే యోబు అంతకంతకు సువర్ణము వలె మార్చబడిపోయాడు. ఆమేన్. ప్రియులారా, శ్రమలు కలుగుతాయి. అయితే ఆ శ్రమలు కూడా ఎందుకో తెలుసా? నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి. దేవుని ఎదుట నిలబడినప్పుడు, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన ఎదుట నిలబడినప్పుడు ఏ మచ్చ, డాగు, ముడతైనను మనలో లేకుండా ఏమండి పవిత్రురాలైన వ్యక్తిగా దేవుని ఎదుట నిలబడడానికి ఈ శోధనలు, ఈ బాధలు, ఈ కష్టాలన్నీ కూడా. అంతేగాని దేవుళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కాదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 16 అధ్యాయం 33వ వాక్యంలో లోకములో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే ఈ శ్రమలను బట్టి మీరు ఏం బాధపడద్దు. ఎందుకో తెలుసా? ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా మనల్ని స్థిరపరచడానికే, మనల్ని నిలబెట్టడానికే, మన జీవితాన్ని శుద్ధ సువర్ణంగా మార్చడానికేనండి. అంతేగాని మనల్ని ఏదో దేవుడు ఏమండి నాశనం చేయడానికైతే కాదు, మనల్ని ఏదో దేవుడు పాడు చేయడానికైతే అస్సలు కాదు. ఎన్ని కలిగినా సరే అందులో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు కలగజేస్తాడు. హల్లెలూయా. జ్వరం వచ్చింది అని అంటే ఇప్పుడు జ్వరంలో నుంచి తప్పించుకునే ఒక మార్గం ఉంది. ఏంటిది? పారాసెటమాల్. అది వేసుకుంటే దేవుడే తప్పిస్తాడు. తప్పిస్తున్నారా లేదా? అదే ఇప్పుడు ఒకటి కలిగిందంటే దాంట్లోంచి తప్పించుకునే ఒక మార్గం కూడా ఉంటుంది. అంతేనా కదా? వినాలి మీరు బాగా, అర్థమవుతుందన్న మాటలు. కాబట్టి శ్రమలను బట్టి బలహీనపరచబడిపోవాకండి. లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, లోకంలో ఎన్నో శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలను బట్టి మీరు బలహీనలు అయిపోవద్దు. ఆ కష్టాలను బట్టి, ఆ శోధనలు బట్టి, ఆ ఇరుకు ఇబ్బందులను బట్టి మీరు బలహీనులుగా మార్చబడిపోవాకండి. మీరు బలవంతులుగా ఉండడానికి నేను మీకు మేలు చేయబోతూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటిగా నిలబడిన రాజు సౌలు కదా. ఈ సౌలు బలహీనుడిగా మార్చబడిపోతున్నాడు.
ఎందుకు బలహీనపరచబడిపోతున్నాడు అని అంటే, ఫిలిస్తీయుల యొక్క దండును చూసి, ఫిలిస్తీయుల యొక్క సైన్యాన్ని చూసి సౌలు ఏమైపోయాడు అని అంటే బలహీనుడుగా మార్చబడిపోతున్నాడు, బలహీనుడైపోతూ ఉన్నాడు. ప్రియులారా వినాలి, ఇప్పుడు సౌలే బలహీనపరచబడిపోతే, ఒక రాజే బలహీనుడైపోతే ఆ దేశం ఏమైపోవాలి? ఆ దేశం ఇంకెంత బలహీనమైపోతుంది? ఇంటికి నువ్వే ఒక రాజువి, ఇంటికి నీవే ఒక రాణివి, నీవే బలహీనమైపోతే నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలు ఎంత బలహీనమైపోతారు? మనం అందుకే ధైర్యంగా ఉండాలి, మనం అందుకే బలంగా ఉండాలి. ఏమండి, శ్రమలను బట్టి కష్టాలను బట్టి నువ్వు బలహీనపరచబడిపోయావు అనుకోండి, నీతో ఉన్నవారు కూడా ఇంకా బలహీనలైపోతారు, మనతో ఉన్నవారు కూడా ఇంకా నిరసిల్లిపోతూ ఉంటారు. అందుకనే ఎవరైనా బలహీనులుగా ఉంటే మనం ఏం చేయాలి? వారిని బలపరిచేవారిగా ఉండాలి. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 28:5. 28:5. ఫిలిస్తీయుల యొక్క దండును చూసి మనస్సునందు ఏమైపోయాడు? భయపడిపోయాడు, భయపడిపోతూ ఉన్నాడు. సౌలు భయపడిపోతున్నాడండి. శత్రువులను చూసి, శత్రువు యొక్క సమూహాన్ని చూసి, శ్రమలను చూసి ఇంకేమైపోతుందో. ప్రియులారా, ఏం కాదండి. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఆరాధించే వారిని ప్రతి శ్రమల్లో నుంచి దేవుడే తప్పించడం ప్రారంభిస్తాడు. ఆ కష్టాల నుంచి గట్టెక్కించేటట్లుగా ప్రభు చేస్తాడు. అంతేగాని దేవుడు ఏం చేయట్లేదే, ఈ కష్టాలు వచ్చేసే, నా వల్ల కావట్లేదే అని భయపడిపోబాకండి. నువ్వు భయపడ్డావా, నువ్వు బలహీనపరచబడ్డావా, సాతానుగాడు నీ వెంటనే ఉంటాడు ఇంకా నిన్ను పాడు చేయడానికి. సాతానుగాడు మన పక్కనే ఉంటాడు. మనం బలహీనపరచబడ్డామా ఇంకా మనల్ని నానాటికి బలహీనపరుస్తూనే ఉంటాడు. కాబట్టి వాడికి మనం సమయం ఇవ్వకూడదు, వాడికి అవకాశాన్ని ఇవ్వకుండా ఎన్ని శ్రమలు పెడతావు పెట్టు ప్రభువా. ప్రతి శ్రమ, ప్రతి కష్టం, ప్రతి బాధ కూడా ఎందుకు చెప్పండి? ఎందుకు? మనల్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి, దేవుడు మనల్ని బలపరచడానికి. ఆమేన్. ఏది మనల్ని బలపరుస్తుంది? శ్రమ మనల్ని బలహీనపరుస్తుంది. ఏది మనల్ని బలహీనపరుస్తుంది? శ్రమ మనల్ని బలహీనపరుస్తుంది. రెండో మాట ఉంది. ఏది మనల్ని బలహీనపరుస్తుందో తెలుసా? వ్యాధి మనల్ని బలహీనపరుస్తుంది. ఏంటిది అది? బాగా చెప్పండి. అది ప్రపంచంలో ఏమండి, అప్పు లేనోడు, వ్యాధి లేనోడు అసలు లేడండి. ఉన్నాడా? అప్పు లేనోడు, వ్యాధి లేనోడు ఎవడు లేడు. ఇరవై మందిలో 19 మంది అనారోగ్యంతోనే ఉన్నారు. 100 మందిలో 20 కాదు, 20 మందిలో 19 మంది వ్యాధితోనే బాధపడుతున్నారంట. ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక రోగం, ఏదో ఒక అనారోగ్య సమస్యతోనే, బలహీనతలతోనే ఉన్నారు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 5-6 వాక్యాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 5-6 వాక్యాలు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీరు ఇక్కడ బాగా వినాలి. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడుందంట తెలుసా వ్యాధి? చెప్పండి, ఎక్కడుందో తెలుసా వ్యాధి? నడినెత్తులో ఉంది. ఈ రోజుల్లో ప్రజల్లో వ్యాధి ఎక్కడుంది? వ్యాధి అదేంటండి, ఎక్కడుంది? నడినెత్తిలో ఏంది వ్యాధి ఉండేది? కొంతమందికి నడినెత్తిలో ఉంది. ఎందుకో తెలుసా? మన ఆలోచనలన్నీ ఎక్కడుంటాయి? ఇక్కడి నుంచే పుట్టుకొని వస్తుంటాయి. మనం ఇక్కడ కూర్చొని ఉన్న ఎన్ని ఆలోచిస్తూ ఉంటుందో కదా.
మన తలకాయ ఎన్ని ఆలోచిస్తుంటుంది, ఎన్ని ఆలోచనలు. ఈ మెదడు ఆలోచిస్తున్న ఆలోచనలు ఏమైపోయి ఉన్నాయి అంటే వ్యాధితో నింపబడిపోయి ఉన్నాయి. ఈ రోజున ప్రపంచంలో ప్రతి మానవుని యొక్క ఆలోచన తీరు వ్యాధితో నింపబడిపోయి ఉందండి. ఎవరిని చంపుదామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరి కుటుంబాలని పతనం చేద్దామా, లేకపోతే ఏ పాడు పనులు చేద్దామా, ఏ ఆలోచనలు, రకరకాల ఆలోచనలు. కారణం ఏంటయ్యా అంటే ఏమైపోయింది? నడినెత్తి చెప్పండి అండి, నడినెత్తి ఏమైపోయింది? వ్యాధితో నింపబడిపోయింది. వ్యాధితో నింపబడిపోయింది. చాలా వ్యాధి ఈ నడినెత్తికి గలిగిపోయింది. అందుకనే దేవుని ప్రియులారా, ఈ వ్యాధి మనల్ని ఏం చేస్తుంది అంటే బలహీనపరచేస్తూ ఉంది. ఏం చేస్తుంది? బలహీనపరచేస్తుంది. మనం పడుకున్నా మనం గమ్ముకున్నా ఆలోచన గమ్ముకుంటుందా? మన మెదడు గమ్ముకుంటుందా? మనం ఆలోచించి దుప్పటి కప్పుకొని దుండు కూడా ఒత్తేసుకొని ఏం రాకూడదు, ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్నా వస్తుందా నిద్ర? ఎన్ని ఆలోచనలు, బోల్డ్ అన్ని ఆలోచనలు. కారణం ఏంటో తెలుసా? ఈ మనసుకు, ఈ ఆలోచనలకు, ఈ మెదడుకు ఏమైందయ్యా అంటే వ్యాధి వచ్చేస్తుంది. ఆ వ్యాధిలో నుంచి బయటికి తీసుకుని వచ్చే నరుడు ఎవడు లేడండి. అయితే ఆ వ్యాధి నుంచి తప్పించగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. అక్కడ ఉండేది అదే, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె ఏమైపోయింది? బలహీనమైపోయింది. ఇక్కడ ఏం ఆలోచిస్తావో ఆ ఆలోచనలు బట్టి నీ హృదయం ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో, ఏ పరిస్థితులను బట్టి ఆలోచిస్తున్నామో, ఈ వ్యాధిని బట్టి మన హృదయం ఏమైపోతుంది ఈ రోజున అంటే బలహీనమైపోతుంది. అబ్బో, కొంతమంది చూడండి, చెడ్డ ఆలోచనలు, విపరీతమైన చెడ్డ ఆలోచనలు. వాక్యం అదే అంటుంది. భూలోకం అంతా ఏమైపోయిందో తెలుసా? ప్రభు చూసినప్పుడు ఆదికాండం ప్రారంభంలో ఏమైందంట చెప్పండి అండి. ఏమైపోయింది? భూలోకం అంతా చెడిపోయి ఉన్నది అని రాయబడింది. ఏమైంది? చెడిపోయింది. భూలోకం అంతా చెడిపోయింది. ఆలోచన తీరు చెడిపోయింది. మంచిగా లేవు ఆలోచనలు. లోకం అంతా ఆలోచన తీరు ఎలా ఉందయ్యా అంటే వ్యాధితో నింపబడిపోయిందని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ వ్యాధి ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తూనే ఉందండి. చిన్న బిడ్డలు మొదలుకొని రేపో మాపో కాటికి పోయే అంతవరకు చాలామందికి ఎన్నో వ్యాధితో కూడిన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, వ్యాధితో కలిగిన ఆలోచనలు. మనం ఇక్కడ కూర్చొని ఉన్నా సరే ఎన్ని ఆలోచనలు నేను చెప్పాలా, మీరు వినాలా? ఎన్ని ఆలోచనలు అసలు ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ అని ఆలోచనలు, వ్యాధితో కూడిన ఆలోచనలు. ఇవన్నీ ఏం వ్యాధయ్యా అంటే పాపముతో కూడిన ఆలోచనలు, దేవుడి నుంచి దూరం చూసే ఆలోచనలు, దేవునికి సమీపముగా చేయకుండా దేవునికి దూరస్తులుగా మార్చేసే కొన్ని చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు దాని నుంచి విడిపించబడాలి, ఆ వ్యాధి నుండి బయటికి రావాలి అని అంటే ఏం చేయాలి? ఎక్కడికి పోవాలి అని అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యంలో ఉంటుంది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతూ ఉన్నారు. దేవుడు గాయపరచబడింది ఎందుకో తెలుసా అండి? మన హృదయాన్ని, మన ఆలోచనలు బాగు చేయడానికి, దాన్ని స్వస్థపరచడానికి. ఇదిగో ఈ పై శరీరానికి కలుగుతున్న, ఈ శరీరానికి వచ్చే వ్యాధులకి ఎన్నో మందులు ఉన్నాయి. కానీ నీ హృదయానికి, నీ మనసులో వస్తున్న వ్యాధి పట్టిపోయిందే, దానిని బాగు చేసే నరుడు ఎవడు లేడు. దాన్ని బాగు చేసే ఏ డాక్టర్లు లేరు, ఏ మందులు లేవు. దానిని బాగు చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోకానికి దిగి వచ్చి ఆయన పొందిన గాయముల చేత స్వస్థపరుస్తున్న దేన్నో తెలుసా? ఈ వ్యాధికి ఎక్కడా మందు లేదు, ఒక్క దగ్గరే మందు ఉంది. ఆ మందే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. ఎందుకయ్యా అంటే ఆయన దగ్గరకు వస్తే మనకు స్వస్థతని కలగజేస్తాడు. ఈ బాహ్య శరీరానికి ఎన్నో మందులు ఉన్నాయి, ఎన్నో ఇంజక్షన్లు ఉన్నాయి. కానీ మన హృదయం ఉంది, మన ఆలోచనలు ఉన్నాయి, అవి వ్యాధితో నింపబడిపోయి ఉన్నాయి. మరి దానిని బాగు చేసే దేవుడు కావాలి కదా.
దానిని స్వస్థపరిచే దేవుడు కావాలి కదా, ఆ దేవుడు కదా మనకు అవసరము. మత్తయి సువార్త ఇర్మియా గ్రంథం 17:9 అదే కదా ఉంటుంది. హృదయము అది ఘోరమైన వ్యాధి కలిగినది, ఘోరమైన వ్యాధి కలిగింది. చూడండి, ఘోరమైన వ్యాధి కలిగిందండి. హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. ఉన్న దానితో తృప్తి పడదు. ఎన్నెన్నో ఆలోచనలు వ్యాధితో నింపబడిపోయింది. ఈరోజు చూడండి, 1 కాదు 2 కాదు, సాతానుగాడు ఏమండి పాపాన్ని త్రాగిచ్చేస్తూ ఉన్నాడు. పాపాన్ని ఒక్కొక్కరికి త్రాగించేస్తూ ఏమండి ఎలా అయిపోయిందంటే ప్రపంచం అంత దారుణంగా మార్చబడిపోయింది. ప్రియుడి కోసం కన్నబిడ్డ 3 బిడ్డల్ని నిర్దాక్షిణంగా చంపేస్తున్నారు. చంపేయలేదా? ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇవే జరుగుతుండేది అండి. ప్రియురాలు కోసం కట్టుకున్న భార్యను చంపేస్తున్నారు. ప్రియురాలు కోసం పుట్టిన బిడ్డల్ని చంపేస్తూ ఉన్నారు. ప్రియురాలు కోసం కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అందుకే చెప్తుండేది, ఫోన్లు తగ్గించుకోండి. ఏదో ఒక రోజున మనల్ని కూడా అదే స్థితిలో నిలబెడుతుంది ఈ పాపం. గత 2-3 రోజుల క్రితం అండి జీడిమెట్ల అనే ప్రాంతంలో, హైదరాబాద్లో ఒక ఏరియా, అది 8వ 9వ క్లాస్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ అమ్మని చంపలేదా నిర్దాక్షిణ్యంగా? అసలు వాళ్ళ జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తే పాపం ఆమెకి 30 సంవత్సరాలు అంతే. ఆమెకి ఫస్ట్ భర్త చనిపోతే ఇంక బిడ్డలను సాగుకోవాలి కదా, బిడ్డలను చూసుకోవాలి కదా, 2 ఆడబిడ్డలు కదా అని ఇంకొక భర్తను వివాహం చేసుకుంది, ఇంకొక ఆయన చేసుకున్న కొన్ని రోజులకి ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆయన కూడా చనిపోయాడు. ఇంత భారాన్ని మోస్తూ బిడ్డల్ని పెంచుకుంటూ చేస్తూ ఉంటే ఏమండి ఆ తల్లిని నిర్దాక్షిణ్యంగా చంపించేసింది. ఎక్కడో ఎవరినో రౌడీని పెట్టాం కదా, ఇంట్లోనే ప్రియుడిని పిలిచి, వాడు ఇంటర్మీడియట్ ఏమో చదువుతున్నాడు, ఆడికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆడిని పిలుచుకొని వచ్చి చంపించిందా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది అయ్యా అంటే ఇన్స్టాగ్రామ్ అంట. ఫోన్ని మంచికి వాడుకునే వాళ్ళు తక్కువ మంది అయితే చెడుకు వాడుకునే వాళ్ళు కోట్ల మందిలో ఉన్నారు. ప్రియులారా, ఇదే మనల్ని పాడు చేస్తూ ఉండేది. ఇదే మన జీవితాల్ని వ్యాధి పరిష్టిస్తూ ఉండేది. ఇదే అందుకే బిడ్డలు జాగ్రత్తగా చూసుకోవాలి. మన బిడ్డలకి ఫోన్ ఇచ్చేసి ఎట్టబడితే అట్టుంటున్నారు కొంతమంది. ఇవ్వడం కాదు, ఇచ్చిన తర్వాత మన బిడ్డలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అవన్నీ మనం చూడాలి. దాంట్లో హిస్టరీ ఉంటుంది, దాన్ని చూడాలి. బిడ్డలు ఏం చూస్తున్నారు, ఎంతవరకు చూస్తున్నారు, అది మనం జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఏదో వదిలేస్తే ఏమండి ఈ రోజున రోజులు బాగోలేదు. ఎందుకనంటే వ్యాధితో నింపబడిపోయిందంట. ఏంటిది? వ్యాధితో నింపబడిపోయినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రకరకాలు పుట్టుకొని వస్తున్నాయి. ఇప్పుడు వచ్చే సినిమాలు వెబ్ సిరీస్లు ఇవన్నీ కూడా చంపడం గురించే. ఎట్ట చంపాలా, ఎట్ట వాడిని బయటికి రావాలా, చంపేసిన తర్వాత ఎవరికి దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడేమి కుటుంబాలను కట్టే సినిమాలు ఏం తీయట్లేదు ఏమండి, మంచి మాటలు చెప్పేటివి ఏం తీయట్లే. ఇప్పుడు వచ్చేటివి అంతా చంపినావా, నరికినావా, తప్పించుకున్నావా. చూడండి, జీవితాలని పాడు చేసేటివి చాలా మన దగ్గరే తిరుగుతున్నాయి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని బాగు చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి దిగివచ్చాడు. ఆదికాండం ప్రారంభం 6వ అధ్యాయంలోనే దేవుడి లోకాన్ని చూసినప్పుడు ఆ భూప్రపంచం అంతా కూడా ఎలా ఉందయ్యా అంటే చెడిపోయింది. ఇప్పుడు చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పొందిన గాయముల చేత మన హృదయాన్ని, మన ఆలోచనలను, మన బ్రతుకులను బాగు చేయడానికే యేసుక్రీస్తు మన కొరకు దిగి వచ్చాడు. ఆమేన్. అయితే దేవుని ప్రియులారా, దీనిని బాగుపరుచుకోవాలని దేవుడిని అడగాలి. దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నేనేం పరలోకం నుంచి ఊడిపడలేదుగా.
పరలోకం నుంచి ఏం ఊడిపడలేదు కదా. ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తిలో ఎన్నో ఆలోచనలు గూడు కట్టుకొని ఉన్నాయి. ఎవరి మనసులో ఏముందో నేను చెప్పగలుగుతావా? చెప్పండి. నీ మనసులో ఏముందో నేను చెప్పగలుగుతానా? నా మనసులో ఏముందో నువ్వు చెప్పగలుగుతావా? మరి ఈ మనసులో ఏముందో దానిని బాగు చేయడానికే యేసుక్రీస్తు వచ్చారు. ఆయన మన మధ్యలోనే సంచరిస్తూ ఉన్నాడు. దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత దేవుడిని అడగాలి, ప్రభువా నన్ను స్వస్థపరిచేయ, నా ఆలోచనను స్వస్థపరచు, నా బ్రతుకును స్వస్థపరచు. ఇది వ్యాధితో నింపబడిపోయిందయ్యా. నువ్వు ఎవరికి చెప్పాల్సిన అక్కర్లేదు. ఏమండి, దేవునికి చెప్పు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 9:35. మత్తయి సువార్త 9:35. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచరించుచూ ఉన్నాడు. దేవుడు ఎందుకు సమాజంలో ఉన్నాడో తెలుసా అండి? సమాజ మందిరంలో దేవుడు మన మధ్యలో ఎందుకున్నాడో తెలుసా? ప్రార్థనా మందిరంలో దేవుడు ఎందుకు సంచరిస్తూ ఉన్నాడో తెలుసా? ప్రతి విధమైన రోగాలను, వ్యాధుల నుంచి విడిపించడానికి. అదే నేను చెప్పేది. నువ్వు ఎవరికో చెప్పాల్సిన అక్కర్లేదు. నీ హృదయంలో ఏ వ్యాధి ఉందో అది దేవుడికి తెలుసు, నీకు తెలుసు. కాబట్టి దేవుడి దగ్గర ఒప్పుకో, ప్రభువా ఇదిగో నేను ఈ వ్యాధిలో పడ్డానయ్యా, నేను ఈ వ్యాధిలో ఉన్నాను ప్రభువా, ఇది నుంచి నేను తప్పించబడాలి, దీంట్లో నుంచి నేను బయటపడాలి ప్రభువా అని చెప్పి నువ్వేం చేయాలి? ప్రార్థన చేసి దేవుడిని అడగాలి. దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? వాటన్నిటిలో నుంచి తప్పించడం ప్రారంభిస్తాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఎవరి ఆలోచనలు మనకేం తెలుసండి? ఆ ఆలోచన వ్యాధితో నింపబడిపోయింది. కొంతమందికి చాలా వ్యాధులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఒకటికి ఏ వ్యాధి ఉంది అని అంటే వినాలి. 2-3 రోజుల క్రితం రైతు భరోసా డబ్బులు పడితే ఆ డబ్బులు కుమారుడికి ఇవ్వలేదని తన తండ్రిని కత్తితో 4 కోసేసాడు. రైతు భరోసా డబ్బులు పడితే ఇవ్వలేదని చెప్పి వాడు ఆ వ్యాధితో నింపబడ్డాడు. కొంతమందికి ఏ వ్యాధి ఉందో తెలుసండి? ప్రేమ అనే వ్యాధి. నేను అంటాను, ప్రేమించిన వారు భూప్రపంచంలో ఎవడైనా బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉండరా? ఆ ప్రేమ అనే వ్యాధి. ఈ ప్రేమ అనే వ్యాధిలోంచి బయటికి రాలేడు. చూడండి, ప్రేమ అనే వ్యాధిలో పడిపోయినాడు, ఆడు బయటికి రాలేడు. బయటికి రాకపోగా ఆ ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ఆ ప్రేమ కోసం ఏదైనా చేయాలని. వాస్తవానికి ఇది ప్రేమ కాదు, పాపముతో కూడుకున్న ఆలోచనలు వాడి జీవితాన్ని పాడు చేయడానికి. బైబిల్లో మనం చూడగలుగుతాం కదా, ఒకడికి ప్రేమ కలిగిందంట. ఆ ప్రేమ అనే వ్యాధి ద్వారా వాడు ఏమైపోయాడు తెలుసా? చిక్కిపోయాను అని రాయబడింది. ఏమైపోయాడంట? నానాటికి చిక్కిపోయానని రాయబడింది. ఎందుకు చిక్కిపోయావురా బ్రదర్ అని అంటే, ప్రేమ అనే వ్యాధి. ఆ ప్రేమ అనే వ్యాధి వాడిని ఆలోచనలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదిగో ఇలా ఉండాలి, మా కుటుంబం ఇలా ఉంటుంది, నేను పెళ్లి చేసుకున్నాక ఇది చేయాలి, అది రకరకాల ఆలోచనలు. ఆ ప్రేమ అనే వ్యాధిని బట్టి వాడు ఏమైపోయాడు తెలుసా అండి? చిక్కిపోయాను అని రాయబడింది. అందుకే మీ బిడ్డలు జాగ్రత్తగా చూసుకోండి. బిడ్డలు చిక్కిపోతున్నారన్నా దుప్పటి కప్పుకొని ఫోన్ చూసుకుంటా కళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నా, ఈడెక్కడో వ్యాధి పడ్డాడు అని చూసుకోండి. 24 గంటలు ఫోన్ ఎత్తుకొని నొక్కుంటా ఉన్నారా? ఏమొస్తుంది? మీకు ఒక విషయం చెప్తా, వినండి. ఏమనొస్తున్నారా? వినాలి, ప్లస్ అమ్మ వినాలి. ఈ మధ్య మొన్న ఒక వీడియో చూస్తుంటే ఒక డాక్టర్ గారు, ఒక డాక్టర్ చెప్పినాడు. ఆయన పంటి డాక్టర్. ఈ రోజుల్లో ఈ పళ్ళు ఎందుకు పుచ్చిపోతున్నాయి అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ పంటి డాక్టరు, పళ్ళు ఎందుకు పుచ్చిపోతున్నాయి అంటే సెల్ ఫోన్లో ఎక్కువ చాటింగ్ చేస్తున్నారంట చాలామంది. చాటింగ్ చేయడం అంటే మాట్లాడరు, అవతల వ్యక్తితో ఫోన్ చేసి మాట్లాడరు. ఈ వాట్సాప్లో నువ్వు తిన్నావా, నేను తిన్నాను, ఏం చేస్తున్నావు, నేను బాగానే ఉన్నాను బంగారం, నువ్వు పడుకున్నావా బంగారం,
ఎండినైనా నేను ఇంకా పడుకోలేదు మాట్లాడుకోరు. ఎంతసేపు దొప్పుడు కప్పుకొని మాట్లాడితే పక్కన వాళ్ళకి వినపడుతుంది కదా. పక్కన వాళ్ళకి కొంతమంది చూడండి, ఎవరైనా ఎదురుగ్గా మాట్లాడుతున్నా నొక్కుతున్నారంటే ఎక్కడో పడ్డారు, ఏదో వ్యాధి కలిగిందని గుర్తుపట్టండి. అలా చాటింగ్ చేస్తూ ఉంటేనంట ఈ పంటికుండే లాలాజలం ఉంటుంది కదా, అది మాట్లాడదు. మాట్లాడినప్పుడు ఇప్పుడు లాలాజలం వస్తుందా? రాదు. రానప్పుడు అట్లాగే ఉండిపోయింది అనుకోండి, అప్పుడు పళ్ళు పుచ్చిపోతాయంట. మీకు అర్థమైందా? అది పళ్ళు ఎందుకు పుచ్చిపోతున్నాయంటే అందుకంట. ఈరోజున చాలామంది యవనస్తులే పోతున్నారంట ఆయన హాస్పిటల్కి. ఆయన చెప్తున్నాడు, ఒకప్పుడు పళ్ళు పుచ్చిపోయినాయి అంటే ఎప్పుడో పుచ్చిపోయేటివి. ఎప్పుడో కాంతమ్మంత వయసు వచ్చిన తర్వాత. ఇప్పుడు బ్లెస్ అమ్మంత వయసు ఉన్నప్పుడే పళ్ళు పుచ్చిపోతుండే. పళ్ళు పుచ్చిపోకుండా ఇంకేం పోతాయి? వ్యాధి, ఏదో వ్యాధి పట్టింది. ఆ వ్యాధిని బట్టి ఏమైంది? అది పళ్ళు పుచ్చిపోతున్నాయి అంటే ఎవరో చూడండి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు ఏమండి చాలా ఘోరమైనవి. మనం ఇక్కడ కూర్చొని ఉన్న ఎన్నెన్నో ఆలోచనలు, ఆ ఆలోచనల నుంచి బాగు చేయగలిగిన వాడే మనం ఆరాధిస్తున్న దేవుడు అండి. ఇది వ్యాధితో నింపబడిపోయింది, బలహీనపరిచేస్తుంది మనల్ని. కాబట్టి ఏది మనల్ని బలహీనపరుస్తుందంటే వ్యాధి. ఇది వ్యాధి అంటే మన శరీరంలో కలుగుతున్న షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్ ఈ దేవుడు బాగుపరుస్తాడు, కాదనట్లేదు. అయితే ఏమండి మనుషులు ఎవ్వరు బాగుపరచలేని ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఎక్కడుందయ్యా అంటే నడినెత్తిలో ఉంది. కొంతమంది చెప్తారు చూడండి, అయ్యా నాకు బిడ్డలనే కానీ నా బిడ్డలకి నడినెత్తిలో ఉందయ్యా. ఏముందయ్యా? ఇంక మీరే చెప్పాలి. వద్దులే మనకు. ఏముంది? నడినెత్తిలో ఉందంట. అది దిగి రావాలంటే వస్తుందా? రాదు. అది దాన్ని స్వస్థపరిచే దేవుడు అక్కడ ఉన్నాడు. ఏమండి ఇప్పుడు ఈ పక్కన ఎక్కడైనా కొవ్వు పేరుకుపోతే ఏం చేస్తారు? కోసి తీస్తారు. కానీ ఇక్కడ ఎక్కిందనుకో దాన్ని తీస్తారక్క, నువ్వు చెప్పాక ఏడైనా తీసేవాళ్ళు ఉన్నారా? అది తీయగలిగిన దేవుడే ఒకే ఒకడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన వ్యాధి నుంచి తప్పిస్తాడండి. ఆ వ్యాధి వల్ల ఈ రోజున చాలామంది బలహీనలు అయిపోతున్నారు. వ్యాధి, ఆ వ్యాధి నుంచి మనం ఏం చేయలేం, అది బలహీనపరుస్తుంది. అందుకని ప్రభు అంటారు, నీకు మేలు చేయవాలని నిన్ను బలపరుస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది వ్యాధితో నింపబడిపోయి ఉన్నారు. రకరకాల వ్యాధులు ఉన్నాయి కానీ ఏమండి అవన్నీ మీకు తెలిసినటివే. ఏది ఈ వ్యాధులు కలదు, బాహ్యంగా కనబడుతున్న షుగరు, బీపీ, థైరాయిడ్లు ఈ కాదు, కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధి నుంచి తప్పించే దేవుడే మన దేవుడు. ఆ వ్యాధి వల్ల ఈ రోజున చాలామంది బలహీనలు అయిపోతున్నారు. దేవుడు మందిరానికి వచ్చి ప్రభువా అందులో నుంచి మేము తప్పించబడాలి అని అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసండి? ప్రతి వ్యాధిలో నుంచి మనల్ని తప్పించడం ప్రారంభిస్తాం. ఇంకొక మాట ఉంది, ఏం చెప్పుకుందాం. ఎందుకు ఈ రోజున బలహీనులు అయిపోతున్నారు అని అంటే దుర్వార్త మనల్ని బలహీనపరుస్తుందంట. ఏది? దుర్వార్త, చెడ్డ సమాచారం, చెడ్డ వార్త, చెడు సమాచారం మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే బలహీనపరుస్తుంది. ఇర్మియా గ్రంథం 6:24. ఇర్మియా గ్రంథం 6:24. ఇర్మియా గ్రంథం 6:24 చదవండి మా త్వరగా కొంచెం. అది ఆ వర్తమానం విని మా చేతులు ఏమైపోతున్నాయి? బలహీనమైపోతున్నాయి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 21:7. 21:7. 21:7. నీవు శ్రమదినము వచ్చును, దుర్వార్త వినబడినప్పుడు అది అందరి గుండెలు ఏమైపోతున్నాయి? కరిగిపోతున్నాయి. అందరి చేతులు బలహీనమైపోతున్నాయి. అందరు మనస్సులు అధైర్యపడిపోతూ ఉన్నాయి. చాలండి, దుర్వార్త కనబడుతుంది ఇక్కడ ఒక చెడ్డ సమాచారం. దుర్వార్త ఏం చేస్తుంది అయ్యా అంటే మనుషుల్ని బలహీనపరుస్తూ ఉంది. ఏదది? దుర్వార్త, చెడ్డ సమాచారం, వినకూడని సమాచారం. అది ఏం చేస్తుంది అయ్యా అంటే ఈ రోజున మనుషుల్ని బలహీనపరిచేస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? బలహీనపరిచేస్తుంది. దుర్వార్త అంటే చెడ్డ సమాచారం, చెడ్డ వార్తలు. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు చెడ్డ సమాచారాలుగా మనకు వినబడుతుండేది, దుర్వార్తలేగా మనకు వినబడుతుండేది. ఏంటండి, అవునా కదా? ఈరోజు పేపర్ చదివారు మీరు? ఈరోజు పేపర్ చదివారా?
చదవలేదా? రేపు చదవండి. రేపు పేపర్ తీసుకోండి, ఆ పేపర్ ఫస్ట్ నుంచి అన్ని పేజీలు చదవండి, అన్నీ చూడండి, హెడ్లైన్లు అన్నీ చూడండి. ఎక్కడైనా మంచి వార్త ఏదైనా కనబడితే నాకు పెట్టండి. మీకు అర్థమైందా? ఏదైనా పేపర్ తీసుకుని ఆ పేపర్లో ఏ వార్త చూసినా వాళ్ళు చచ్చిపోయినారు, వీళ్ళు చచ్చిపోయినారు, అక్కడ ఎట్ట పోయింది, ఈడు ఎట్ట పోయినారు, ఈ దుర్వార్తలే. కానీ మంచి వార్త ఏదైనా వినబడుతుందా మనకు? ఆ దేశం మీదకి ఈ దేశం బాంబులు వేసినారు, ఆ చట్టం వస్తుంది, ఇది ఇట్ట జరిగింది, ఆ నాయకుడు అట్టపోయినాడు, ఈయన జైలు కోసినాడు, ఈయన చచ్చిపోయినాడు, లారీ ఎక్కించింది, బస్సు పోయింది, విమానం కూలిపోయింది, ఈ చెడ్డ సమాచారాలే. కానీ మంచి వార్తలు ఎక్కడైనా వినబడుతున్నాయా? ఈ మంచి వార్తలు వినబడకనే చాలామంది బలహీనలైపోతున్నారు. దుర్వార్తలు ఏంటి? దుర్వార్తలు. సరే న్యూస్ ఏమన్నా చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాము, కొంచెం బయట తీయడం ఏం జరుగుతుందని టీవీ ఆన్ చేసుకుని వార్తలు చూద్దామంటే అబ్బా అసలు అవి వినబడలేదు, అవి ఇలాంటి సినిమా కూడా లేదు, అంత ఘోరంగా ఉన్నాయి. బిడ్డలు చంపేస్తున్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, దేశం మీదకి బాంబులు వేసుకుంటున్నారు, వ్యాధులు వచ్చేస్తున్నాయని చెప్తారు. ఈ దుర్వార్తలు అన్నీ వినినప్పుడు ఎట్టుంటుంది మనకు? సంతోషంగా ఉంటుందా? ఈ దుర్వార్తలన్నీ విన్నప్పుడు ఆనందంగా ఉంటుందా? ఏమక బాగుంటుందా? ఆ దుర్వార్తలు విన్నప్పుడు ఓయమ్మ వాళ్ళకి అట్ట జరిగినప్పుడు నాకేమైపోతుందో, నాకేం జరుగుతుందో, మా ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే, ముసలిదాన్ని, నన్ను లేపే దిక్కు ఉండదే, నేను చచ్చిపోతే ఏమవుతుందో, నన్నేం చేయబోతారో. అదే కొన్ని దుర్వార్తలు విన్నప్పుడు మనల్ని ఏం చేస్తుంది? అది బలహీనపరిచేస్తుంది. ఏమవుతుందంట? బలహీనపరిచేస్తూ ఉంటుంది. ఆ దుర్వార్త మనల్ని బలహీనం చేస్తూ ఉంటుంది. చెడ్డ సమాచారాలు, చెడ్డ వార్తలు. ఏంటి దేశంలో ఏందయ్యా ప్రజలు టైపినారు, ఓయమ్మ వాళ్ళకి ఎట్ట వచ్చిందంట, ఆ వ్యాధి వస్తే అసలు బతకరంట. ఏమండి అలాంటివన్నీ వినేటప్పుడు మనకి ఎట్టుంటుంది చెప్పండి అండి? పక్క దేశాలంతా బాంబులు వేసుకుంటుంటే అవి విన్నప్పుడు మనకి ఎట్టుంటుంది? ఎప్పుడు మన ఊరి మీదకి వేస్తారో, ఎప్పుడు మన దగ్గరకు వస్తుందో ఈ భయమే కదా. గత రోజుల్లో విమానం పోతా కూలిపోయింది, ఆ వార్త వినబడింది. అసలు ఆ వార్తలు ఏవి మనకు తెలియనంత ఉన్నప్పుడు ఎంత బాగుండిందా వార్తలు. అప్పట్లో ఆ న్యూస్ పేపర్ ఒకటే కదా, ఈ ఫోన్లు, ఈ వార్తలు ఇవేవి లేనప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు అన్నీ తెలిసిపోతుండే ఏమండి, తుమ్మినా తెలిసిపోతుండే, దగ్గినా తెలిసిపోతుండే, ఏది జరిగినా తెలిసిపోతుంటే ఎట్టుంటుంది ఇప్పుడు చెప్పండి? ఓయమ్మ విమానంలో పోతుండే చచ్చిపోతుండే, ట్రైన్లో పోతుండే, ట్రైను ఎదురుగా వచ్చి గుద్దుకొని చచ్చిపోతుండే, అప్పుడు ట్రైన్లో పోలేము. బస్సులో పోతుంటే బస్సు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతుండే. చూడండి ఎన్ని ఉన్నాయో. బైక్లో పోదామంటే ఎదుటోడు వచ్చి గుద్దుతూ ఉండే. సరే బస్సులో పోదామంటే బస్సు పడిపోతుండే. ఎన్ని జరుగుతుంటే ఇవన్నీ చూసినప్పుడు ఎంత భయం కలుగుతుంటుంది. అయ్యే దుర్వార్తల వల్ల ఈ రోజున చాలామంది బలహీనలైపోతున్నారు. దుర్వార్తలు, చెడ్డ వార్తలు, చెడ్డ సమాచారాన్ని తెచ్చేవారు. ఒక వ్యక్తి బ్రతకాలి అని అంటే ఆ వ్యక్తికి మంచి సమాచారం చెప్పాలి, మంచి వార్తలే చెప్పాలి. కొంతమంది చూడండి, ఎవరైనా చనిపోయినారు ఏం చేస్తారు? వాళ్ళకి నిదానంగా చెప్పరు. ఎడ చెప్తారా చెప్పండి అండి, ఎడ చెప్తారు? ఏమా వీడు బాగుండేవాడు కూడా చచ్చిపోతాడు వీళ్ళు మాటలు బట్టి. అంత ఇదిగా చెప్తుంటారు కొంతమంది. అండి ఏదైనా వార్త ఉన్నప్పుడు నిదానంగా చెప్పండి, చంపి బాకండి. అర్థమైందా? ఏదైనా వార్త ఉంటే నిదానంగా చెప్పండి. అంతేగాని కొన్ని దుర్వార్తలు ఏమవుతాయా అంటే మనల్ని బలహీనపరిచేస్తాయి. కొన్ని దుర్వార్తలు విన్నప్పుడు మనం బలహీనలైపోతాం, మనం నిరసిల్లిపోతాం. అవునా కదా? గత రోజుల్లో పోయిన వారం మనకు బాగా సన్నిహితమైన దైవజనుడు శంకరన్న ప్రభునందు నిద్రించారు. ఆ కుటుంబానికి ప్రభు ఇంకనూ ఆదరణ కలగచేయును గాక. ఆ కుటుంబం కోసం మీరు కూడా ప్రతిరోజు ప్రార్థన చేయండి.
అన్న చనిపోయినప్పుడు నేను అనుకుంటాను, ఒకవేళ ఎక్కడో ఒంటరిగా ఒకవేళ పెళ్లి కాకుండా ఎక్కడైనా వెళ్ళి పడిపోయి చూస్తుంటే ఏంటి పరిస్థితి? ఎవరున్నారు పరిస్థితి? అన్న పాపం ఒక్కడే పోతుంటాడు, ఉదయాన్నే అయితే టీ తాగడానికి పోతాడు సీతారాం. ఈ మధ్యలో ఏమైనా జరిగితే ఎవరున్నారు? కానీ నేను అనుకుంటాను, ఇంట్లో ఉన్నప్పుడే ఏ ఇబ్బంది లేకుండా క్షణంలోనే ప్రభు చెంతకు చేరాడండి. అందును బట్టి మనం సంతోషించాలి. నిజమే, మనతో సన్నిహితంగా ఉన్నారు కనుక, నాకన్నా మీరు ఎప్పటి నుంచో అన్నకు తెలుసు కనుక, మీకు బాగా సన్నిహితం కనుక దుఃఖపడ్డాం, మనం అందరం బాధపడ్డాం. కానీ ఒక్కటి మాత్రం సంతోషం, ఎందుకంటే ఏది లేకుండా అదేంటి అంటారంటే ఒక 5-10 నిమిషాల్లోనే ప్రభు చెంతకు చేరారు. నేను అనుకుంటాను, మంచి మరణం అది, మంచి మరణం. కానీ మరణం మనకు దుఃఖాన్ని కలగజేస్తుంది, కానీ ఆ మరణం మనకు ఒక పాఠమేనండి. ఎలా చనిపోతున్నారు, ఒకప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఏదైనా చేస్తే, ఏదైనా ట్యాబ్లెట్లు వేస్తే లేచేవాళ్ళు. ఇప్పుడు వచ్చి హార్ట్ అటాక్లు ఉన్నాయి చూసారా, క్షణంలోనే అయిపోతుంది, సెకండ్లోనే జరిగిపోతుంది, సెకండ్లోనే అయిపోతున్నారు. ఈ దుర్వార్తలన్నీ విన్నప్పుడు మనం తెలుసుకోవాలి, బలహీనపడాల్సిన అక్కర్లేదు. బలపరుచుకొని, మనల్ని మనం బలపరుచుకొని, నేను కూడా ఏదొచ్చినా సరే దేవుని కొరకు నిలబడాలి. ఆ రోజు అన్న మందిరానికి వెళ్ళాడు, చక్కగా వాక్యం చెప్పారు, ఇంటికి వచ్చాడు, కూరగాయలు తీసుకొని వచ్చాడు. ఆ శోభక్క దగ్గరికి వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, అంతే. అక్క పక్కన కూర్చొని అక్కతోనే ఉండి ప్రభునందు నిద్రించేశాడు. మంచి మరణం అది. మనమేం బాధపడాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే మనకంటే ముందుగా దేవుని దగ్గరికి అన్న వెళ్ళాడు, దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. ఒకరోజు మనం చూస్తాం. కాబట్టి ఆ కుటుంబం కోసం మనం ఇంకా ప్రార్థన చేయాలి, ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఆదరణ కలగజేసేటట్లుగా. ఎందుకంటే కొన్ని దుర్వార్తలు వినబడుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇలా జరిగింది, వీళ్ళకి ఎట్లా జరిగిపోతుంది, నా బ్రతికి ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో అని బలహీనపడిపోకుండా కొంచెం బలంగా ఉందాం. ఎందుకంటే అదే మనల్ని దేవుని ఎదుట నిలబెడుతుందండి. అది మనకు తెలియాలి. యేసుక్రీస్తు మనల్ని పిలుచుకున్నది అందుకే. ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు అన్నిటినీ దాటించి ఇంకా కొన్ని రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి తీసుకొని వెళ్తాడు. కానాను దేశానికి తీసుకొని వెళ్ళేటప్పుడు కానాను గురించి దేవుడికి తెలుసు, కానీ ఈ ప్రజలకు తెలియదు కదా, ఇశ్రాయేలు ప్రజలకు. అందుకని దేవుడు ఏం చెప్పాడు, మీలో కొంతమందిని పంపించు, ఆ దేశం అంతా తిరిగి రమ్మను, ఆ ప్రాంతం అంతా తిరిగి రమ్మను, ఆ సమాచారం ప్రజలకు చెప్పమని, బాగుంటుంది అని అన్నప్పుడు అందరూ వెళ్ళారు. కానీ అందరూ వెళ్ళిన వారు అందరూ కూడా మంచి సమాచారం చెప్పారంటే మంచి సమాచారం చెప్పలేదండి. అందులో యెహోషువ, ఇంకెవరు చెప్పండి, ఎవరు? యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరు మాత్రమే మంచి సమాచారం చెప్తుంటే మిగిలిన కొంతమంది ఏం చెప్తున్నారు? చెడ్డ సమాచారమే చెప్తున్నారు. కానాను గురించి చెడ్డ సమాచారమే చెప్తున్నారు. ఈరోజున చూడండి, పరలోకం గురించి ఇంతగా దేవుడి గురించి చెప్తూ ఉంటే, ఏమండి, దేవుని రాకడ గురించి ఇంత చెప్తూ ఉంటే బయట ఉన్న ప్రపంచం ఏం చేస్తుందో తెలుసా? క్రైస్తవ్యం మీద బురద చల్లుతూ ఉంది. అయితే ప్రియులారా, మనం ఏమీ భయపడాల్సిన అక్కర్లేదు. సాతానుగాడు విశ్వాసాలను కొట్టడు. ఎవరిని కొడతాడో తెలుసా అండి? గొర్రెల కాపరిని కొడతాడు. ఎవరిని కొడతాడు? కాపరిని కొడితే గొర్రెలు ఏమైపోతాయి? చెదరిపోతాయి. ఒక మంచి దైవజనుడు, అద్భుతమైన ప్రసంగికుడు షాలేమన్న, ఏమండి, అన్నగారి గురించి చూడండి. కొన్ని దినాలు ఎప్పుడో చెప్పిన వాక్యం, ఆ వాక్యంలో నుంచి ఒక ముక్క తీసుకొని ఆయన చెప్పింది కూడా ఒక ఉపమాన రీతిలో చెప్పాడు. అన్న ఉపమాన రీతిలో చెప్పి, ఇలా ఉండాలి దేవుని బిడ్డలంటే, ఇలా బ్రతకాలి అని చెప్పాడు. దాన్ని తీసుకొని వచ్చి ఇప్పటికి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు అంటే కారణం ఏంటంటే, దైవజనుని కొడితే అప్పుడు అక్కడికి వచ్చే విశ్వాసులు కానీ, ఆత్మీయులు కానీ, దేవుని బిడ్డలు కానీ, చూసే ఆ క్రైస్తవులు కానీ, దైవజనుడికి ఎట్లా అయిందా, అయితే ఆ మార్గం వద్దులే, ఆ దేవుడు వద్దులే, ఆ క్రైస్తవం వద్దులే, యేసయ్య వద్దులే అని చాలామంది వెళ్ళిపోతారని చెప్పి క్రైస్తవం మీద బురద చల్లుతూ ఉన్నారు. దేవుని ప్రియులరా, నేను ఒక మాట చెప్పినా, క్రైస్తవ్యాన్ని ఎంత అణగదొక్కుతావో అంతగా ప్రబలింపజేస్తాడండి దేవుడు. ఆ దైవజనుడికి ఇబ్బంది ఏమీ లేదు. నేను అనుకున్నది ఏంటో తెలుసా?
అన్న గురించి ఇంకా ఎవరెవరికైతే తెలియదో వాళ్ళందరూ కూడా షాలేం రాజు గారు తండ్రి సన్నిధి అని కొట్టి చిలకలూరుపేట అని కొడితే ఏమండి తెలియని వాళ్ళకి కూడా ఇంకా తెలియజేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునాక. ఏమండి దుర్వార్త ప్రబలింపజేస్తున్నా ఇతరులు ఏమండి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు అన్నని వ్యతిరేకంగా చూపిస్తూ ఉన్నా తెలియని కొంతమంది ఎవరైనా షాలేం రాజు ఒకసారి ఫోన్లో కొడదాం, ఆయన ప్రసంగాలు ఎట్టుండయి, ఆయన వాక్యాలు ఎట్టుండయి చూద్దాం అని ఓపెన్ చేస్తారా చేయరా, వింటారా వినరా? అది నష్టం. నువ్వు ఎంత చేయాలనుకున్నా నష్టానికి ఇంకా ఎక్కువగా దేవుడు ప్రతిఫలాన్నే ప్రభు కలగజేస్తాడు. ఆమేన్. ఏమండి అంతే. క్రైస్తవ్యాన్ని నువ్వు పాడు చేయాలనుకున్నా అది ఇంకా విస్తరించబడుతూనే ఉంటుంది కానీ ఏమండి అదేం పాడైపోయేదేం కాదు. దేవుని ప్రియులారా, కొన్ని దుర్వార్తలు ఈరోజున అయ్యే సంఘాలని పాడు చేస్తున్నారు, దేవుని బిడ్డలను పాడు చేస్తున్నారు. ఈ దుర్వార్తలు విన్నప్పుడు మనం బలహీనం అయిపోకూడదండి, బలంగా ఉండాలి. ఈ దుర్వార్తలే మనల్ని బలహీనం చేస్తుంటాయి. ఈ దుర్వార్తలే చెడ్డ సమాచారం. కానాను గురించి ఏం చెప్తున్నారు వీళ్ళందరూ? చెప్పండి, ఏం చెప్తున్నారు? చెడ్డ సమాచారం చెప్తున్నారు. కానాను మంచిది కాదు, బాగోలేదు, అక్కడ మనం బ్రతకలేము, జీవించలేము. ప్రియులారా, దేవుని గురించి కూడా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే క్రైస్తవం మీద బురద చల్లుతున్నారో వాళ్ళు ఎన్ని మాట్లాడలేదు, మరి ఏమని మాట్లాడారు? యేసయ్యని మాట్లాడారు, బైబిల్ని మాట్లాడారు, మరి వాళ్ళు అన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడలేదా? పిల్లరా, ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, ఇలాంటి దుర్వార్తలు ఎన్ని వినబడినా మనం ఏం భయపడాల్సిన అక్కర్లేదని. కానాను అనబడుచున్న పరలోక రాజ్యం గురించి మనకు తెలుసు, దాని మీద విశ్వసించాం. అది ఎలా ఉంటుందో దేవుడు మనకు నిరూపించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం నమ్ముకున్నాం. కనుక ఈ దుర్వార్తలు అన్నీ విన్నప్పుడు మనం బలహీనపరచబడాల్సిన అక్కర్లేదు. దేవుడు మనల్ని బలపరుచునుగాక. ఎందుకు బలపరుస్తూ ఉన్నాడు అని అంటే మనకు మేలు చేయడానికి. చెప్పండి, మీ పక్కన వాళ్ళకి చెప్పుకోండి ఆ వాక్యం. నీకు మేలు చేయవాలని యేసయ్య నిన్ను బలపరుస్తున్నాడని చెప్పండి. నీకు మేలు చేయడానికే యేసయ్య నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. మన సంఘానికి మేలు చేయడానికే దేవుడు మనం బలపరుచుతూ ఉన్నాడు. శ్రమలు వచ్చినా, వ్యాధి వచ్చినా, దుర్వార్తలు వినబడినా ఇవేవి మనల్ని బలహీనం చేయకుండా దేవుడే మనల్ని బలపరుచునుగాక. ఈ నా దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. ఆమేన్.